హనుమంత్ రెడ్డి గారు నమస్తే. ఏంటి ఈ కేసులకు సంబంధించిన అంశం ఒకటి, పొత్తులకు సంబంధించిన అంశం ఒకటి, మీ కామెంట్ ఏంటి? చంద్రబాబు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు గారి సభలకు జనాలు రావడంలే, ఆయన 175 స్థానాల్లో పోటీ చేస్తానికి అభ్యర్థులు దొరకడంలే, మేనిఫెస్టోను ఎవరు నమ్మడంలే. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం అదే బీజేపీ పార్టీని 2014లో ఆ బీజేపీ పార్టీతో అధికారంలోకి వచ్చి 2019లో హూ ఈజ్ మోడీ, హూ ఈజ్ అమిత్ షా మీద తిరుమల దర్శనానికి వచ్చే రాళ్ళు వేసిన ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు అదే పార్టీల వెంట ఎందుకు తిరుగుతున్నారనే విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బలంగా ఉన్నారు, మంచి పరిపాలన అందించాడు, మరలా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని ఏదైతే అన్ని సర్వేలలో కేంద్రంలో బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పిన అన్ని సర్వేలలో రాష్ట్రంలో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనే విషయం అందరికీ తెలిసిన. జనసేనకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కాబట్టి పొత్తు పెట్టుకుంటున్నారు అంటే భయపడి పెట్టుకుంటున్నారు అనేది మీ ఆర్గ్యుమెంట్ అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా జనసేనతో పొత్తు పెట్టుకుంది అంటే భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ కు భయపడి జనసేనతో పొత్తు పెట్టుకుంది అనుకుంటావా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక నిమిషం, మీరు అడిగిన క్వశ్చన్ ఏంది, జనసేన పార్టీకి 1% ఓట్లు లేరు, 5%, 6% లేరు, బీజేపీకి రాష్ట్రంలో 1% ఓట్లే ఉన్నాయి కాబట్టి పెంచుకోవాలని పెట్టుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లే. నేను చెప్పేది బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా అధికారం వాళ్ళు లేని చోట ఎక్కడో చోట స్థానిక పార్టీలతో పెట్టుకుంటా ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, నాకు 58 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, నేను చిటికేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతాదని చెప్పి అదే రాజ్యసభ స్థానానికి పోటీ చేయలేని పరిస్థితిలో ఎందుకు చిటికేయలేదో మరి దానికి కూడా సమాధానం చెప్పాలా. స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగితే పోటీ పెట్టకుండా అధికార పార్టీ జులుం ప్రదర్శించింది, అన్ని కొట్టిపోసుకున్నారు, లేకుంటే ఎలక్షన్లలో నామినేషన్లే వేయలేదని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మాటలకు ఆయన యొక్క ఆస్థాన పండితుడైనటువంటి ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆయన ఏం చెప్పాడు, ఈ రాష్ట్రంలో మంచిగా ఎలక్షన్లు జరిగాయి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పారు. ఏం చెప్పారు, ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు మంచిగా జరిగాయి, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి ఆయనే చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకు చేసే చేష్టలకు ఆలోచనలకు చాలా తేడాలు ఉంటాయని గతంలో బీజేపీ పార్టీ చెప్పింది, ఆ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు చెప్పారు, ఆ పార్టీతో పొత్తులో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే చెప్పింది. ఎందుకంటే నమ్మించి గొంతు కోయడం చంద్రబాబు నాయుడు గారి పని అని. సరే, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళు గొంతు కోసుకుంటారు, ఏమైనా కోసుకుంటారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఉంటే ఏం కామెంట్ చేసేవాళ్ళు సార్ మీరు? టీడీపీకి బలం లేదు, సార్ కామెంట్ చేయడం వేరు, ఆయన చెప్పిన అంశం వేరు. నేనేమంటున్నా అంటే, కామెంట్లు దానికి పోటీ చేసిన దానికి ఏం మాట్లాడతాం. ఆయన చెప్పాడు కదా, 58 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెప్పారు కదా, ఉంటే ఎందుకు పోటీ చేయలేదు అని అడిగాను అంతే. అంతా ఆయన చెప్పే మాటలకు చేసే చేష్టలకు చాలా తేడాలు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అంతే. దానికి ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నారు, ముందే కోయిల కూసింది, అయ్యా మా అభ్యర్థులు 175 మంది నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు, నేను ఎవరికి 2-3 ఉంటున్నారు, వాళ్ళని సర్ది చెప్పుకొని ఒక రకంగా చేసుకోవాలనే ఆలోచనలో మేము ఉన్నాము. మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారని మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాము, మా పరిపాలన నచ్చితేనే ఓట్లేమని మేము అడుగుతా ఉన్నాము. మీ యొక్క అంశం 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు, ఎక్కడ పోటీ చేయాలని అర్థం కావడంలే, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని అర్థం కావడంలే. ఇంతవరకు లోకేష్ గారి కితకితలు ఎలా ఉంటాయంటే, శంఖారావ యాత్ర అని ఒకటి యాత్ర పెట్టాడు. యాత్రలో ఏం చెప్పాడు, జగన్ నన్ను చూస్తే గజ వణికిపోతున్నాడు, అయ్యా మీ నాయన్ను ఏది ఒక స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ చేస్తే 40 రోజులు ఈ రాష్ట్రం నుంచి పారిపోయి ఢిల్లీలో దాక్కొని 40 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలోకి వచ్చి అమిత్ షా కాలు పట్టుకుని ఆ తర్వాత ఈ రాష్ట్రంలోకి వచ్చావు, నిన్ను చూసి ఎవరయ్యా గజ వణికిపోయేది. మళ్ళీ ఆయన కామెంట్ ఎలా ఉంటాయంటే, యాత్రలో శంఖారావ యాత్ర అని ఒకటి పెట్టాడు. దాంట్లో ఏం చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు 10వ తరగతి పేపర్ల లీకేజ్ లో
పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో వేసి కొట్టారని చెప్తా ఉన్నాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. ఈ మాత్రం పరిజ్ఞానం తెలుసుకొని మాట్లాడితే పద్ధతి చెప్పే మాటలు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు చౌదరి గారు. అలాగే వ్యక్తిగత దోషం చేయొద్దండి. మీరు వ్యక్తిగత దోషం కన్నా మీరు గెలిచే మార్గాలు చెప్పండి. లోకేష్ గారు చెప్పిన మాట నేను చాలా మాట్లాడగలను. సరిగ్గా ధర్మేశారు, వాళ్ళ అమ్మని ఎందుకు ధర్మేశారు, వాళ్ళ చిన్న ఎందుకు చంపేశారు, మేము అడగలమా? సోదరి గారు చెప్పండి, మీరు మాట్లాడండి. మీ టైం వచ్చి లోకేష్ గారు కామెంట్ పేరు చెప్తున్నారు, కంక్లూడ్ చేయండి సార్. లోకేష్ గారు కామెంట్ చేశారు, మా ముఖ్యమంత్రి గారి మీద కామెంట్ చేశారు. దానికి నేను సమానం చెప్పాలా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన చెప్పిన మాటలకు సమానం చెప్పాలా? చెప్పుకుంటేలాగా ఆయన చెప్పారు. టాపిక్ వేరు. ఆయన పంజాగుట్ట పోలీసులు జైల్లో పెట్టారు. నరసింహరావు గారు, మీరు తిట్టు పురాణం ఎత్తుకున్నారు మీరు. ఒక్క నిమిషం, యా రెడ్డి గారు ఉండండి. ఈ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారో, ఆయన ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్లలో ఏం రాస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి శర్మిల గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి సునీతమ్మ గారి మీద వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారని ఒక వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఐడితో మీరు మాట్లాడుతున్నారు, మమ్మల్ని చంపేస్తారని వాళ్ళు మాట్లాడారు. ఏదైతే తెలుగుదేశం మీడియా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంత బ్యానర్ ఐటమ్ రాపించారు. దాన్ని పరిశోధించి కేసు పెట్టి దాని మీద తేలిస్తే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఐటీడీపీ అధినేత అయినటువంటి చింతకాల అజయ్ వాళ్ళ శిష్యులు అయినటువంటి వైజాగ్ నుంచి ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అది చేశారు. వాళ్ళని కేసు పెడితే కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా, మాకు తెలియక ఎవరో డబ్బులు ఇచ్చే చేశాము అని కాళ్ళు పట్టుకున్నారు. అయినా కేసు పెట్టారు, దాని మీద జరుగుతుంది. అంటే వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేదానికి ఫేక్ ఐడీలు, ఫేక్ ప్రచారాలు చేయడం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పడం, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం తప్ప ఎక్కడైనా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన కేసులు, ఆయన A1 గా పెట్టడం, ఇవన్నీ కూడా పొలిటికల్ వెంజెన్సీతో, పొలిటికల్ గా భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నమాట. శ్రీనివాస్ చౌదరి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్ల ముందర ఎవరు కేసులు పెడతారు సార్? ఆయన ఏదైతే తప్పులు చేశారో, మేము ఎలక్షన్లలో 2019 ఎలక్షన్లలో హామీ ఇచ్చాం, ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చాం. ఏదైతే మేనిఫెస్టోతో పాటు చంద్రబాబు నాయుడు గారు చేసిన అక్రమాలను, ఏదైతే ఆయన అవినీతి సొమ్మును ఏ విధంగా తిన్నారో ఆ విషయాలన్నింటినీ ప్రజలకు ఖచ్చితంగా చెప్పాం. మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తప్పులు చేశారో దాని మీద విచారణ చేసి కేసులు పెడతామని చెప్పాం. దాని మీదనే స్కిల్ కుంభకోణంలో జైల్లోకి వెళ్ళింది. అది సిఐడి పోలీసులు చేస్తారు. మేము వాళ్ళు వద్దనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం సిఐడి పోలీసులు వద్దనుకోండి, సిబిఐకి ఇమ్మని చెప్పండి. మనం ఏమన్నా వద్దన్నామా? చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉంటే మనం ఏమన్నా వద్దంటామా? సిబిఐ కాకుండా అంతర్జాతీయ సంస్థలతో దాని మీద విచారణ చేయమని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. సిబిఐనో లేకుంటే అంతర్జాతీయ సంస్థలను తీసుకొని రమ్మని చెప్పండి. తప్పు చేసింటే జైలుకి వెళ్తారు, లేకుంటే లేదు. ఫైబర్ నెట్ కేసులో కుంభకోణంలో, స్కిల్ కుంభకోణంలో, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు తినడం తప్ప వేరే పనే చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి 2014లో అధికారం ఉండండి సార్. ఉన్నప్పుడు అది కేసు కోర్టులో ఉంది కదా, దాని మీద మీరు తీర్పులు జరుపుతా అంటే కోర్టును కూడా ఏమైనా కొనుక్కున్నారా డౌట్. సిఐడి ఆయన్ని అక్యూజ్డ్ 1 గా చేర్చింది. గతంలో 25వ నంబర్ ఎఫ్ఐఆర్ లో 25వ నంబర్ అక్యూజ్డ్ సమంజసం కాదని నా ఉద్దేశం. చేస్తామంటే మీ ఇష్టం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల కేసులు ఉన్నాయి, 1,00,000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కోట్లు ఉన్నాయని రోజు ప్రచారం చేస్తా అంటే అది మాత్రం కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు ఇలా అసత్య ప్రచారాలు చేస్తా ఉంటే హనుమంత్ రెడ్డి గారు తప్పు చెప్తారు. 1,00,000 కోట్లు కాదు, ఇప్పుడు 4,00,000 కోట్లు అయింది. అదే మీరు మాట్లాడితే చౌదరి గారు నవ్వుతారు సార్, జనాలు చూస్తా ఉంటారు మనల్ని. మనం మాట్లాడితే కరెక్ట్ కృష్ణరాజు గారు నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇంకా తట్టుకోలేకున్నారు.